హాయ్ అండి. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదని సామెత వినే ఉంటుంటారు కదండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఉల్లిపాయ శరీరానికి బాగా చలువ చేస్తుందని. మేమైతే ఈరోజు ఉల్లిపాయల పులుసు చేసుకుంటున్నాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లిపాయల పులుసు కోసం ఉల్లిపాయలను కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మెంతులను కొద్దిగా దోరగా వేయించి వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సరిపడంత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలను బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపును కూడా మనకి రుచికి సరిపడేంత చింతపండు పులుపు వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మెంతిపొడిని వేసి బాగా కలుపుకోవాలి. మెంతిపొడి వేసి ఒక 10 నిమిషాలు మరగబెట్టిన తర్వాత దించేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయల పులుసు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్